తొలి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక నల్లమందు సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దేవి చౌక్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మఠంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక నల్లమందు సందులో బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారి దివ్య సన్నిధిలో భక్తుల గోత్రనామాలతో లోక కళ్యాణార్థం దశ సహస్ర తులసి దళార్చన నిర్వహించారు. అనంతరం విశేష మంత్రపుష్ప హారతి గోష్ఠి జరిగింది. ఆ తర్వాత భక్తులను దర్శనమాలకు అనుమతించారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకటరంగాచార్యులు తొలి ఏకాదశి విశిష్టతను వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేసి ప్రసాద వితరణ గావించారు. గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ భజన సమాజం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి సంవత్సరం పొడుగునా ఎన్నెన్నో స్వామికి సేవలు జరుగుతూ ఉంటున్నాయి. అలాగే స్వామివారికి అనేక రకాల అలంకారాలు సమకూరుస్తూ ఒక్కొక్క విశిష్టతకి ఒక్కొక్క అలంకారంగా స్వామివారికి అలంకారం చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి మహాపర్వదినం. పండగల్లోకి తొలి పండుగ అనేటువంటి తొలి ఏకాదశి. దీనికి తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని 2 రకాలుగా నామాలు ఉన్నాయి. శయన ఏకాదశి అంటే ఈ రోజుల కాయదు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాల పాటు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు క్షీర సముద్రంలో నిదురించి మనల్ని పరిపాలిస్తూ ఉంటాడట, భక్తుల్ని పరిపాలిస్తూ ఉంటాడట ఆ స్వామి. ఈ 4 మాసాలు కూడా చాలా విశేషమైనటువంటి మాసములు, చాతుర్మాస దీక్షగా చెప్పబడుతుంది. అత్యద్భుతమైనటువంటి అలంకారం స్వామికి ఈరోజు నిన్న సంపురుషణ సమర్పణ జరిపించాం. ఈరోజు ప్రథమ అలంకారంగా స్వామికి నిర్వహించాం. ఈ యొక్క అలంకరణ మహోత్సవం చాలా విశేషంగా ఉండి ఈరోజు ఉదయం 3:30 నుంచి స్వామివారికి దశ సహస్ర తులసీదళార్చన పూజ భక్తుల గోత్రనామములతో అంగరంగ వైభవంగా జరిగింది. 7 గంటల నుంచి భక్తులకి దర్శనమిస్తున్నాం. ఈ దర్శనానికి చాలా విశేష రీతిలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలాగే రాత్రికి కూడా, సాయంత్రం కూడా విశేష అలంకారం అంతా కూడా ఉంటుంది. భక్తులంతా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు మనవి, ఇది తొలి పండుగ. ఈ పండుగ నుంచి అన్ని పండుగలు మనం మొదలవుతాయి. మన ఆలయంలో విశిష్టలన్నీ మీకు తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా రాళ్ళ కిరీటం, రాళ్ళ కర్ణాభరణాలు, రాళ్ళ శంకుచక్రాలు పెట్టడం జరిగింది. దాతల సహకారంతో ఇది చేస్తున్నాము. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేవాలయాన్ని ఇంకొద్ది పునరుద్ధరించి కొంచెం పెద్ద చేద్దామనే సదుద్దేశంతో ఇటు తూర్పు వైపు, ఇటు దక్షిణ వైపు షాప్ కొనడం జరిగింది. ఈసారి నుంచి మెయిన్ రోడ్ నుంచి మనకు దర్శనం దొరుకుతుంది. రాజమహేంద్రవరం దేవి చౌక శ్రీ వెంకటేశ్వర మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కండవల్లి పవన్ కుమార్ ఆచార్యులు స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చెన్నకేశవ స్వామి అభిషేకాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా చెన్నకేశవ స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జై శ్రీమన్నారాయణ. భక్తాగ్రరేసులందరికీ కూడా తొలి ఏకాదశి తరపున స్వామివారి శుభాశీస్సులు, శుభాకాంక్షలు. అలాగే ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో ప్రారంభమే వస్తుంది. అంటే సంవత్సరం మధ్యలో వచ్చేది తొలి ఏకాదశి ఏంటి అనుకుంటారు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి ప్రప్రథమమైనటువంటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణుమూర్తి దర్శనం చేత అనేక రకాలు చేసినటువంటి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా విశేషంగా పోగొట్టేవాడు కేశవుడు, శ్రీనివాసుడు. కాబట్టి ఆ కేశవస్వామి వారికి అభిషేకం చేసి మన స్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేక నిత్య పూజా కార్యక్రమాలు జరిపించి భక్తులందరికీ కూడా విశేష దర్శనాన్ని కల్పించేటటువంటి విధంగా ఆలయాల్లో అన్నీ చేస్తారు. అలాగే ఈ తొలి ఏకాదశి విశేషం ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఈ రోజున ఉపవాసం చేసి విష్ణువుని అర్చించి స్వామిని ఆరాధించి దర్శన భాగ్యం చేత వారి యొక్క పాపాలన్నీ కూడా పోయి, అలాగే విశేషమైనటువంటి ఫలాన్ని కలిగి సకల రుణాలు పోయి విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రులకి పుత్ర సంతానాన్ని కలిగించేటటువంటి విశేషమైనటువంటి ఏకాదశి వ్రతం. కావున ఈ వ్రతం చేసుకునేటటువంటి ఏకాదశి యొక్క విశేషమైనటువంటి దాన్ని పొందేవారందరూ కూడా స్వామివారి యొక్క కృపకి
పాత్రులై అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ మీడియా ద్వారా భక్తులు వీక్షించే వారందరికీ కూడా శ్రీనివాసుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటే ఆశీర్వాద. జై శ్రీమన్నారాయణ.